శ్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ సార్ గారికి నా మనస్పూర్వక నమస్కారాలు. నా పేరు రోహన్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను పంగల్ రోడ్ ఆర్డిటి అనంతపురంలో చదువుతున్నాను. నాకు అనంతపురంలో చదవడం అంటే ఎంతో ఇష్టం. ఇక FCRA తెచ్చినందుకు మరొకసారి మీకు నా వందనములు సార్. ఇక ఆర్డిటికి FCRA రాకపోయింటే మా పరిస్థితి అగమ్య గోచరం. మేము ఎక్కడ ఉండాలి? మేము ఎక్కడ చదువుకోవాలి? మాకు చదువు ఎవరు నేర్పిస్తారు? మా మంచి చెడులు ఎవరు చూస్తారు? మాకు విద్య బుద్ధి అన్ని ఎవరు నేర్పిస్తారు? ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉండడం కూడా తెలియదు. ఇక ఈ ఆర్డిటినే మాకు విద్యా సిద్ధి బుద్ధి పౌష్టిక ఆహారం, సత్ప్రవర్తన, ఆరోగ్యం అన్నింటినీ నేర్పుతుంది. ఇక మా ఆర్డిటిలో ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులే ఇవన్నీ మాకు నేర్పిస్తారు. ఇక FCRA మరొకసారి తెచ్చినందుకు మా హృదయపూర్వక వందనములు సార్. థ్యాంక్ యూ. గౌరవనీయులైన శ్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ సార్ గారికి నా మనస్పూర్వక నమస్కారాలు. నా పేరు రోహన్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను పంగల్ రోడ్ ఆర్డిటి అనంతపురంలో చదువుతున్నాను. నాకు అనంతపురంలో చదవడం అంటే ఎంతో ఇష్టం. ఇక FCRA తెచ్చినందుకు మరొకసారి మీకు నా వందనములు సార్. ఇక ఆర్డిటికి FCRA రాకపోయింటే మా పరిస్థితి అగమ్య గోచరం. మేము ఎక్కడ ఉండాలి? మేము ఎక్కడ చదువుకోవాలి? మాకు చదువు ఎవరు నేర్పిస్తారు? మా మంచి చెడులు ఎవరు చూస్తారు? మాకు విద్య బుద్ధి అన్ని ఎవరు నేర్పిస్తారు? ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉండడం కూడా తెలియదు. ఇక ఈ ఆర్డిటినే మాకు విద్యా సిద్ధి బుద్ధి పౌష్టిక ఆహారం, సత్ప్రవర్తన, ఆరోగ్యం అన్నింటినీ నేర్పుతుంది. ఇక మా ఆర్డిటిలో ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులే ఇవన్నీ మాకు నేర్పిస్తారు. ఇక FCRA మరొకసారి తెచ్చినందుకు మా హృదయపూర్వక వందనములు సార్. థ్యాంక్ యూ.